మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి ఎంతమంది అధికారులతో వచ్చినా తగిన ఆధారాలతో సింగిల్ గా వస్తాను, గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి చూపిస్తానని ప్రతి సవాల్ విసిరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించబోయే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శ్రీకాంత్ రెడ్డి. 18 నెలలుగా మీరేమి అభివృద్ధి చేశారో చూపించగలరా అంటూ ప్రశ్నించారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఈ ప్రాంతంపై అభిమానం ఉంటే ఈ ప్రాంతాన్ని చులకనగా చేసిన అధోని ఎమ్మెల్యేని అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదన్నారు. దానికి మంత్రి ఛాలెంజ్ చేయాలన్నారు. జిల్లా విభజనలో రాయచోటికి అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు శ్రీకాంత్ రెడ్డి. వ్యాప్తంగా పార్టీ ఓటమి చెందినప్పుడు రాయచోటిలో స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయినటువంటి 15 నిమిషాల్లో బయటకు వచ్చి నేను ఎటువంటి సందేశాన్ని ఇచ్చానో మీ దగ్గర రికార్డింగ్ కూడా ఉంటుంది. ఓడిపోయినటువంటి 15 నిమిషాలలోనే నేను ఏ రకమైనటువంటి భాష మాట్లాడాను, ఏ రకమైనటువంటి శ్రేయస్సు కోరుకున్నాను అన్నటువంటి మాటలు ప్రస్తుతాన్ని అడ్రస్ చేసిపోయాను. అభివృద్ధి అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు, అభివృద్ధి అనేటువంటి చూపించాలనుకున్నప్పుడు దమ్ములు ఛాలెంజ్లు ఎందుకు? అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తారో చేయండి. మీ పక్షాన కలెక్టర్లను అందరినీ గుర్చిపెట్టుకోండి, అధికారులను గుర్చిపెట్టుకోండి. నేను ఒక్కనే వస్తాను. ఏం చేశాను నేను 5 సంవత్సరాలు అనేది నేను చెప్పగలుగుతాను. 18 నెలల్లో ఏం జరిగిందని మీరు చెప్పండి. అలాగే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇళ్లలో పనుకున్న కొన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని అలా ఎప్పుడూ ఉండదు. గవర్నమెంట్ ఈ ప్రాంతం నుంచి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని మొట్టమొదటిగా పెద్ద పదవి పొందిన నేను ఏ రోజు కూడా పేరు కూడా ఉచ్చరించలేదు, కానీ చెప్తున్నా ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ రకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నటువంటి తపన మనకు ఉండాలి. ఒక ఆర్డీఓ ఆఫీస్ ఈ ప్రాంతానికి వచ్చింది అని అంటే దాని వెనకాల ఎంత కృషి చేశాము. ఒక ట్రాఫిక్ పోలీస్ ఇక్కడికి వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పత్రాలు ఇక్కడి నుంచి కింది నుంచి మూవ్ అవ్వాలి, ఏ రకంగా అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఒక